వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల బదిలీలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా 27 చోట్ల ఎమ్మెల్యేలను మార్చడమో లేకపోతే తీసివేయడమో లేకపోతే కొత్త వారిని తీసుకురావడమో జరిగింది. తాజాగా మొత్తంగా 27 మంది, గతంలో 11 మందిని కూడా ఈ రకంగానే మార్పులు చేర్పులు చేశారు. 27 మందిలో కొంతమంది మంత్రులకు సీట్లు నిరాకరించారు, కొంతమంది మంత్రులను ఎంపీలుగా పంపించారు, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపిస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేల వారసులను బరిలోకి దింపుతున్నారు. ఈ రకంగా చాలా చోట్ల మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ గెలిపే ధ్యేయంగా మొత్తం 175 సీట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్టుగా వైసీపీ చెప్తుంది. అయితే రాజకీయంగా ఇది గందరగోళానికి ఏమైనా దారి తీస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు, ఇంతమందిని మార్చాల్సిన అవసరమే ఉంది, మొత్తం జగన్ పేరు మీదనే ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్నాం, లక్షల కోట్ల రూపాయలను నేరుగా పేద ప్రజలకు పంపిస్తున్నాము, అద్భుతంగా అభివృద్ధి జరుగుతోంది, మొత్తం బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మా వైపు ఉన్నాయి, బీసీలకు ప్రధానంగా ఎస్సీలకు గిరిజనులకు అందరికీ కూడా రాజకీయంగా కూడా అనేక పదవులు అప్పజెప్పాము, సాధికారిత తీసుకొస్తున్నామని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ బదిలీలు ఎందుకు ప్రధానంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళని తొలగించి కొత్త వారిని తీసుకొస్తున్నారు, లేకపోతే ఆ బీసీలకు పూర్తి స్థాయిలో కొంతమందిని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది, ఎందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు, ఎందుకు ముఖ్యమైన సీనియర్లను పక్కన పెట్టేసి వాళ్ళ కుమారులను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది, ఎందుకు ఈ మార్పులు చేర్పులు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓటమిని తప్పించుకోవడం కోసమే సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కింద స్థాయిలో ఎవరికైతే కొంత వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ మార్చి కొత్త వారిని తీసుకురావడం ద్వారా మరొక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వర్కౌట్ అవుతుందా, ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాల్సింది. ఈ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని గుర్తించింది. అలాగే పాయకరాపడే ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మన రాజ్యాంగంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని రైట్. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్మోహన్ రెడ్డి వైఖరి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్ల చెప్పినట్టే పనిచేస్తున్నాము, రెడ్ల కోసమే పనిచేస్తున్నాము, అయినా కూడా మమ్మల్ని ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నారు, కారణం ఏంటని వ్యాఖ్యానించారు. రాత్రి జాబితా విడుదలైంది కాబట్టి దాని యొక్క రియాక్షన్స్ ఈరోజు మరిన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల నిన్న ఇడుపులపైన సందర్శించారు. తన కుమారుడు పెండ్లి లేఖను అక్కడ వైఎస్ సమాధి దగ్గర ఉంచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆమె నిన్న వైఎస్ సమాధి వేదికగా నిన్న స్పష్టం చేశారు. ఆమె ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆమె పీసీసీ అధ్యక్షురాలు పదవి తీసుకుంటారా, లేకపోతే ఏఐసీసీలో ఏమైనా కీలక పోస్ట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఏమైనా వ్యవహరిస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సింది. షర్మిల వైసీపీని కాకుండా కాంగ్రెస్లో చేరుతుండడం ఖచ్చితంగా వైసీపీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగానే చూడాల్సింది. మరోవైపు ఆమె కాంగ్రెస్లో చేరిన ఇబ్బంది లేదంటూ వైవి సుబ్బారెడ్డి నిన్న కామెంట్ చేశారు. నేను ఎలాంటి రాయబారం విజయమ్మతోనూ షర్మిలతోనూ నడపలేదు జగన్ తరపున అనే కామెంట్ కూడా ఆయన చేసిన పరిస్థితి. మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యేల బదిలీలు, అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరిక, వీటన్నిటిపై ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి గారు. మస్తాన్ వలి గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ షాకీర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. షాకీర్ గారు నమస్కారం. రైట్. మస్తాన్ వలి గారు, మొదట వైసీపీ ఎమ్మెల్యేల బదిలీల మీద మాట్లాడుకుందాం, తర్వాత షర్మిల కాంగ్రెస్ సబ్జెక్ట్కి వస్తాను. ఏ రకంగా చూస్తున్నారు? మీకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ కూడా వారసురాలిని రంగంలోకి దింపినట్టున్నారు. ఏంటి ఈ బదిలీల వల్ల ఈ వ్యతిరేకతను తప్పించుకునే ప్రయత్నమా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది ఈ హడావుడిని? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోబోతా ఉంది. సర్వేలు, వారికి ఉన్నటువంటి సర్వేల ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక కన్ఫ్యూజన్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఎక్కడో విజయవాడ వాళ్ళని తీసుకెళ్లి ప్రకాశం జిల్లా వాళ్ళని తీసుకెళ్లి విజయవాడ, లేదా విజయవాడ వాళ్ళని గుంటూరు,
అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి మార్పు రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా అటు జరగలేదు. ఒక ప్రాంతానికే వాళ్ళ గెలిచిన చోటే పని చేయలేనిటువంటి వ్యక్తులు, అక్కడ చెల్లనటువంటి వ్యక్తులు వేరే చోటకి వెళ్ళి ఏ విధంగా చెల్లుతారో ఇది తెలియనటువంటి పరిస్థితి. ఒక ఎప్పుడైతే మొదటి దఫాగా 11 మంది శాసన సభ్యుల యొక్క పేర్లు లిస్టులో మార్పులు చేర్పులు తీసుకొచ్చారో ఆ ఒక్కసారిగానే రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్సీపీలో ఒక అలజడి మొదలైపోయింది. ఈ విధంగా అయితే ఈ పార్టీ మనుగడ కష్టం అనేటటువంటి మాటగా అందరు చెప్పుకుంటా ఉన్నారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇటువంటి నిర్ణయం వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళు అంగీకరించారనేటటువంటి స్పష్టం అవుతా ఉంది. ఆ యొక్క ఓటమి నుంచి బయటపడటం కోసం ప్రజల ఆలోచన విధానాన్ని అటెన్షన్ చేయటం కోసం 3-4 సార్లు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి అటు పెట్టడం ఇటు పెట్టడం, వారికి ఉన్న సర్వేల ఆధారంగా దాదాపుగా 150 సీట్లలో 115-17 సీట్లలో ఓడిపోతున్నాం అనేటటువంటి సర్వేలు వాళ్ళకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకుంటా ఉన్నారు మస్తాన్వల్ గారు. ఏంటి ఇది ఆఖరి ప్రయత్నం అనుకోవాలా? ఎట్లా ఏ కోణంలో చూడాలి? రెండోది, ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎంపీలను చేస్తున్నారు, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేస్తున్నారు, అలాగే మంత్రులను తీసుకుపోయి వాళ్ళకి అసలు కొంతమందికి టికెట్లే నిరాకరించినట్టున్నారు, కొంతమందికి ఏమో రాజ్యసభ ఆఫర్ చేసినట్టున్నారు, రకరకాల విన్యాసాలు అయితే ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆఖరి ప్రయత్నం అనుకోవాలా? ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది? మొత్తంగా కొంత మార్పులు చేర్పులు చేసినప్పుడు వ్యతిరేకత కొంత తగ్గుతుంది కదా, అది కొంచెం మంచి ఆలోచన లాగా కూడా చూడొచ్చు కదా ఇది. మీ మంచి ఆలోచన కాబట్టి, లేదా ప్రజలైతే మాత్రం ఒక చోట చెల్లని రూపాయిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా బలవంతంగా అనేటటువంటి భావన ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు కలుగుతా ఉంది. మేము ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ జెండా పట్టుకొని ఇక్కడ పని చేస్తా ఉంటే ఇంకా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేటటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి పనిగా వాళ్ళంతా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా రెగ్యులర్ గా మాతో మాట్లాడుతూ ఉన్నారు, మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలు నాయకులు. కాబట్టి వాళ్ళ భావన అయితే నిజంగా ప్రజలకి పార్టీకి వారధిగా పనిచేసేటటువంటి కార్యకర్తలు 2వ-3వ తరగతి నాయకులైతే చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ అసంతృప్తితో వాళ్ళు ఒక్కసారిగా పతన స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. దీనిలోంచి బయటపడటం చాలా కష్టం. వాళ్ళు ప్రజల యొక్క ఈ ఎలక్షన్ అన్నా కూడా ఏ విధంగా చేయాలో వాళ్ళకి క్యాండిడేట్లు కొత్త వాళ్ళకి వచ్చి మేము పోటీ చేస్తామని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితిని అధిగమించడం కోసం ప్రజల యొక్క అటెన్షన్ ని దాని మీద నుంచి పక్కదారి పట్టించడం కోసం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి మేము పోవన్నా కూడా బలవంతంగా తీసుకెళ్లి పోటీ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు. రైట్. మస్తాన్వల్ గారు, తెలంగాణలో కేసీఆర్ ఈ రకమైన ప్రయోగం చేయకపోవడం వల్ల సిట్టింగుల పైన చాలా తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు సర్వేలు చెప్పినా కూడా ఆయన నా పేరు మీదనే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరున్నా పర్వాలేదని ఆయన వెళ్ళారు, అక్కడ దెబ్బతిన్నట్టు కనిపించింది. దాని నుంచి కొంత గుణపాఠం వైసీపీ నేర్చుకొని ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈ బదిలీలు ఈ ఈక్వేషన్స్ అన్ని మారుస్తున్నట్టు కనిపిస్తుంది కదా. వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదంటారా? కొంచెం కూడా ఏమి లేదు. ఇదంతా వాళ్ళిద్దరు కూడా ఒకే కాయిన్కి 2 అక్కడున్న చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా గుడు పుటాని అలీబాబా టీంలో ఉన్నటువంటి మెంబర్లు. ఆయన అలీబాబా వీళ్ళిద్దరు వాళ్ళ టీంలో ఉన్నటువంటి మెంబర్లు, దాంట్లో నో డౌట్. ఇదంతా కూడా వాళ్ళకి ఏదంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటటువంటి దాని నుంచి ప్రజల అటెన్షన్ ఆ విధంగా మార్చాలనేటటువంటి ప్రయత్నం తప్ప దీనికి దింపుడు గల్లం ఆశ కూడా కనపడట్లేదు. ఒక్క చోట చెల్లనటువంటి రూపాయి రెండో చోట ఏ విధంగా చెల్లుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మారుస్తున్నారు అంటే ఇక్కడ చెల్లట్లేదు అనేటటువంటి అర్థమే కదా. ఇప్పుడు మా దగ్గర ఉంది, ముస్తఫా గారు 2 సార్లు గెలిపించారు ప్రజలు. సరే ఏం చేశాడా ఏం చేయలేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ గెలిచిన వ్యక్తిని మార్పిస్తున్నాడంటే అక్కడ చెల్లట్లేదని అర్థమేగా. కూతురుకే ఎందుకు మళ్ళీ ఆవిడ కూతురుకే ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు ఆవిడేంటి పార్టీ కంట్రిబ్యూషన్ ఏంటి? పార్టీలో గడిచిన వాళ్ళు పార్టీ పెట్టిన కాడి నుంచి పనిచేసినటువంటి నాయకులు లేరా ఇంకా ఆ పార్టీలో లేరా ఇంకా? జనరల్ గా ఏంటి ప్రాతిపదిక ఏంటి ఏంటి గడిచిన ఒక సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారి యొక్క పనితీరం కానీ, ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి అభియోగాలు కానివ్వండి, ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి అనేకమైనటువంటి దాని మీద ఇప్పుడు దానిలో భాగంగా ఆ పార్టీ అక్కడ ఓడిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళ కూతురునంటే ఇప్పుడు ఆ కుటుంబం పార్టీ అది ఏమన్నా అక్కడ ఇంకా మిగతా వాళ్ళ పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అక్కడ.
వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వకూడదా? మా గుంటూరు నగరంలో విడుదల రజనీ గారు అని చెప్పి చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చారు. గుంటూరు 2కి విడుదల రజనీ గారికి ఏమిటి సంబంధం? గుంటూరు 2లో పనిచేసిన వాళ్ళు లేరా? మరి మహానుభావులు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అక్కడి నుంచి. మరి వాళ్ళంతా ఏమైనట్టు? మేయర్ గారు టికెట్ అడుగుతా ఉన్నారు, మద్దాల గిరిని తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మరి ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మరి అక్కడ వాళ్ళ పోటీ చేయరిచ్చారా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని తప్పుడు సంకేతాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వేరే విధంగా అటెన్షన్ చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా జరుగుతుందని చెప్పి మస్తాన్వల్లి గారు, ఇప్పుడు సామాజిక సమీకరణాలు లేకపోతే బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ప్రయత్నము, అందుకోసమే కొన్ని చోట్ల రెడ్లను కూడా తీసేసి వేరే వర్గాలకు అవకాశం ఇస్తున్నాము, ఈ మంగళగిరి లాంటి ఉదాహరణలు చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల సీనియర్ నాయకులను తీసి వాళ్ళ కొడుకులకు అవకాశం ఇచ్చినట్టున్నారు. ఏంటి ఈక్వేషన్స్ ఇవన్నీ ప్రజలు నమ్మే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా నమ్మేవాడు. ఆర్కే గారిని వాళ్ళు తీసేసేది ఉంది, ఆయనే వెళ్ళిపోతే. ఆర్కే గారిని ఆయన తీసేసింది ఏం లేదు, వారు రిజైన్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఒకటి స్పష్టంగా సార్, ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు అంటే పూర్తిగా మీ యొక్క ఎమ్మెల్యే మీద ప్రజల అసంతృప్తి, మీ పార్టీ మీద అసంతృప్తి ఉన్నట్టే కదా. దాన్ని ఎమ్మెల్యే మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాన్ని ఎమ్మెల్యేల మీద పెట్టుకోవటం అనేటటువంటిది ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గమనించాలి సార్. ఇది ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి వ్యతిరేకత. ఏ ఎమ్మెల్యే చాలా మంది, ఒక డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అని చెప్పి మాజీ మంత్రిగా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనైతే మహాన్ బాబు నాకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం చూపించండి మహాన్ బాబు అని చెప్పి ఆ బస్ యాత్రలో మాట్లాడుతూ ఉంటే ఇక ఏ కోణంలో ఉందనేటటువంటి మీరు ఊహించండి. రైట్. షాకిర్ గారు, ఏంటి ఈ బదిలీలు ఇవన్నీ ఏ సంకేతాలు వెళ్తాయి? మీరు చాలా చెప్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. కొంతమంది మంత్రులను పక్కన పెట్టినట్టున్నారు, ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నట్టున్నారు, కొంతమందిని అటు అటు మారుస్తున్నారు. ఈ మార్పులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో మంచి చేస్తాయని మీరు నమ్ముతున్నట్టున్నారు. కానీ ప్రజలు ఇంకో రకంగా ఆలోచిస్తే పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కదా. శ్రీనివాస్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మస్తాన్వల్లి గారికి, అదేవిధంగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఇందాక మస్తాన్వల్లి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ ప్రాతిపాదిక మీద ఈ రోజు సీట్లు మారుస్తున్నారనే అంశం చెప్పారు. నేను చెప్తున్నాను, ఈ రోజు మహిళలు, యువత మరియు సామాజిక న్యాయం అనే ప్రాతిపాదికన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లను మార్చడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, గతంలో 2 సంవత్సరాల క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినప్పుడు చెప్తూనే ఉన్నారు, మీ పట్ల మీ ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది, ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కారాలు, సో మీరు మీ గ్రాఫ్ ని పెంచుకోండి అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. చాలా మీటింగ్స్ జరిగినాయి. అయినా కూడా కొంతమంది శాసనసభ్యులు మరియు మంత్రులు ఏంటంటే పెడచెవిన పెట్టారు. దాని యొక్క ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్నారు. మీరు నిన్న ప్రకటించిన లిస్టు తీసుకుంటే 24 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు ప్రకటించడం జరిగింది. దీనిలో 24లో మీరు ఒక అంశాన్ని గమనించాలి. గతసారి సీట్లు ఇచ్చినటువంటి 7 స్థానాల్లో, అంటే అగ్రకులాలకు ఇచ్చినటువంటి 7 స్థానాల్లో 5 బీసీలకు ఇచ్చారు, 2 మైనారిటీస్కి ఇచ్చారు. కేవలం నేను ఇది 7 స్థానాల గురించే చెప్తున్నాను. నిన్న టోటల్ లిస్ట్ లో తీసుకుంటే మీరు మైనారిటీస్కి ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు, అదే విధంగా యువకులకు కూడా ఇచ్చారు. ఎవరు వద్దంటారండి? ఇప్పుడు ముస్తఫా గారు ఉన్నారు. ముస్తఫా గారు ఏంటంటే తన కూతుర్ని రాజకీయాల్లో తీసుకురావాలంటే యువరక్తం రాబోతుంది, ఎందుకు ఆహ్వానించకూడదు? యువకులు కూడా రావాలి కదా రాజకీయాల్లో. అదే విధంగా కేవలం వంశపారంపర్యంగా కాకుండా, అంటే తండ్రి నాయకుడు అయి ఉంటే కూతురుకో కొడుకో సీట్ ఇచ్చారనేది కాకుండా కొంతమంది కొత్త వ్యక్తులకు కూడా, యువరక్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వడం జరిగింది. దానిలో మీరు ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ గారు, ఆయన కొత్తగా, ఆయన యువకుడు, సామాజిక సేవలో ముందు ఉంటాడు, చాలా చురుగ్గా ఉంటాడు, అతనికి కూడా సీట్ ఇవ్వటం జరిగింది. సో మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీసీలకి 50% సీట్లు ఇవ్వాలనేది, మహిళలకి అదే విధంగా సామాజిక న్యాయంగా సీట్లు ఇవ్వాలనేది మా ఇంటెన్షన్. అంతేగాని ఇక్కడ మా ఏదో ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా రోజుల క్రితం నుంచి ఇప్పుడు గడప గడప అనే కార్యక్రమం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు వెళ్ళి ప్రజల సమస్యలను కనుక్కొని వాటి పరిష్కారాలు వెతకండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? గడప గడప కార్యక్రమం అబ్సల్యూట్లీ ఫెయిల్ అయ్యారు, దాన్ని పెడచెవిన పెట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది? ఒక నాయకుడు అంటే, లేకపోతే ఒక శాసనసభ్యుడు అంటే, లేదా ఒక మంత్రి అంటే ఒక రూమ్ లో కన్ఫైన్డ్ అయిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళ ఆఫీస్ కి కన్ఫైన్డ్ అయిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అతన్ని కలవాలంటే రోజులు పట్టేవి. ఈ రోజు అలా కాదు, గడపకి
అక్కడ ఉన్న శాసనసభ ఆ, వ్యక్తి వెళ్తున్నాడు, సభ్యుడు వెళ్తున్నాడు, అదే విధంగా మంత్రులు వెళ్తున్నారు, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. దీనిలో ఫెయిల్ అయిన వాళ్ళకి రైట్ ఎవరైతే షకీల్ గారు, draft సరే ఉందో సరే మీరు ప్రజా ఫెయిల్ అయ్యారని మీరే ఒప్పుకుంటున్నారు, ఫెయిల్ అయిన కారణంగానే వాళ్ళకి టికెట్లు నిరాకరిస్తున్నారు మీరు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు మంత్రివర్గంలో ఎట్లా పనిచేయడానికి అర్హత ఉంటుందండి? ఇప్పుడు గుడివార అమర్నాథ్కి అసలు టికెట్ ఇయ్యలేదు, ఆయన మంత్రిగా ఉన్నారు. అలాగే చిలకలూరుపేట ఆమెను తీసుకొచ్చి గుంటూరు తీసుకొచ్చారు, ఆమె మంత్రిగా ఉన్నారు, ఆమె ఫెయిల్ అయినట్టే ఓపెన్ గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఫెయిల్ అయితే మంత్రులుగా ఎట్లా పనిచేస్తారు? వాళ్ళ మంత్రి పదవుల నుంచి తీసేయాలి కదా ఇక్కడ మొదట. ఇక్కడ ఇక్కడ విషయం ఇక్కడ విషయం ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు, ఒక్క మస్తాన్ నిమిషం, వలి గారు ఒక్క మాట్లాడండి. నిమిషం, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకి టికెట్ ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ పని అయితే ఉందో ఇది దేశ చరిత్రలో విప్లవాత్మకమైన స్టెప్. ఇది ఎవరు చేయలేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు పనితీరు బాగాలేదంటే కొంతమంది పనితీరు ఏంటంటే ఆ నియోజకవర్గంలో వారి పనితీరు బాగాలేదు, సామాజిక సమీకరణాల్లో భాగంగా వేరే చోట సీట్ ఇవ్వచ్చు. మీరు అదే విధంగా గుడివాడ అమర్నాథ్ అన్నారు, గుడివాడ అమర్నాథ్ గారికి వేరే శాసనసభ కానీ లేకపోతే శాసనసభ నియోజకవర్గం కానీ లేదా ఎంపీగా ఇచ్చే అవకాశం ఉంది. అది వాళ్ళ యొక్క అవసరం అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి సీట్లు మార్పు జరగవచ్చు. దానిలో ఎటువంటి ఏడ delay. నుంచి ఏడ తీసుకొస్తారు సార్ సీట్లు మారుతాయి అంటే? అదే ఇంకోటి ఎక్కడ కూడా మస్తాన్ ఉత్తరాంధ్ర వలి గారు, తీసుకొస్తారు, ఎక్కడ మ- కృష్ణా జిల్లా తీసుకొస్తారు, మస్తాన్ వలి గారు, మస్తాన్ వలి ఎక్కడ గారు మారుస్తారు? భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. చేయొచ్చు, అవును, కరెక్టే. నేను- కాదు, నేను- కాదు, నేను- షాకిర్ గారు, నేను- షాకిర్ గారు, నేను- మీరు నేను- భారతదేశ కాదు, కాదు. నేను వ్యాప్తంగా ఒక విషయాన్ని మీరు నేను ఒక ఆంధ్రప్రదేశ్ కి విషయాన్ని చాలా పరిమితం బ్రదర్. మీరు ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైన వాళ్ళు పోటీ చేయకూడదు కాదు. మీ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఉంటే భారతదేశ ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యాప్తంగా స్థానం నుంచైనా పోటీ చేయొచ్చండి. నేను ఇంకొక విషయం చాలా చేయకూడదని clear గా కాదు చెప్పదలుచుకున్నాను. ఉద్దేశం. దీన్ని ఈరోజు బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీకు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను మార్చుకుంటుంటే వీళ్ళెందుకు ఇదైపోతున్న టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్ అయ్యారంటే మీరు అభ్యర్థులు మార్చామంటారండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గడప గడపకి ఎమ్మెల్యేలు పోయారు. మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ వెళ్ళారు చెప్పండి పోనీ. అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రైట్. మీ ముఖ్యమంత్రి గారు షాకిర్ గారు, ఒక్క గడప సెకండ్, గడపకి ఒక్క వెళ్ళారా? సెకండ్. ఓకే. మీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు కాబట్టి మార్చామని మీరే చెబుతున్నారు. అసలు మీ ముఖ్యమంత్రి గారు ఆ గడప గడపలో ఇప్పుడు పులివెందల్లో వెళ్ళారా? మరి ముఖ్యమంత్రి గారిని మారుస్తారా మీరు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనేవాళ్ళు 150 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 150 అంటే మీ మాట ప్రకారం ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు కూడా కొలమానం ఉంటదిగా. ఆయన ఖచ్చితంగా ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు వెళ్ళాడు గారు గడప గడపకి? 2019లో కూడా ఆయన చూసే ఎలక్షన్ జరిగింది. ఈసారి మరి కూడా అదే ఎప్పుడు వెళ్ళాడు జరిగింది. గడప ఇది మా గడపకి? social ఎప్పుడు engineering వెళ్ళాడు లో చెప్పండి? భాగం అండి. మీరెందుకు ఎప్పుడు వెళ్ళాడు గడప గడపకి? రైట్, ఒక్క ఇది మా నిమిషం, ఒక్క social- నిమిషం. ఇది మా మస్తాన్ social వలి engineering లో మస్తాన్ వలి భాగం. గారు, ఒక్క నిమిషం ఆగండి. రైట్, షాకిర్ గారు, ఇప్పుడు మీది ఒక ప్రాంతీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ స్టార్ క్యాంపెయినర్ ఆయనే, మీకు ఎవ్రీథింగ్ ఆయనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసే ఓట్లేస్తారు అనేది ఒక అభిప్రాయము. మీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను మారిస్తే అది ఏ రకంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసి కదా ఓటేయాల్సింది. మీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో, మీకు అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి కదా ఓటేయాల్సింది ఎక్కువగా. మీరంతా ఈ వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదా? ఇది జగన్ వైఫల్యం కాదు? శ్రీనివాస్ గారు చాలా చక్కని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఏవైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఒక మేనిఫెస్టో రూపంలో పెట్టి నవరత్నాలు అని చెప్పేసి మేము అధికారంలో వస్తే ఇచ్చేస్తాం అన్నప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 151 సీట్లు కట్టుబెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధిని పెట్టి ఇక్కడ ప్రజాసేవ చేయమని చెప్పేసి ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చమని చెప్తే నేను అదే చెప్పింది. వీళ్ళు ఆ పర్టికులర్ ఇప్పుడు ఎవరైతే మారుతున్నారో ఎవరికైతే సీట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ కార్యక్రమం చేయటం, అందువల్ల వాళ్ళు మార్చడం జరుగుతుంది. ప్రతి చోట 151 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు వెళ్ళారు కదా, అందుకే ప్రజా ప్రతినిధులు అక్కడ ఎమ్మెల్యేలుగా చేస్తే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తున్నారు. దాంట్లో దీనిలో బిహైండ్ ద స్క్రీన్ ఏముందండి? రైట్, షాకిర్ గారు, సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి పాలన యాక్సెప్ట్ చేస్తున్నట్టు లేరు, ఆమెనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక మీరు జగన్మోహన్ రెడ్డిని జనం ఎట్లా నమ్ముతారు, ఎట్లా యాక్సెప్టెన్స్ ఇస్తారు, ఆయన పాలన అద్భుతంగా ఉందని ఎట్లా కితాబులు ఇస్తారు, ఎట్లా అవుతుందండి? అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? శ్రీనివాస్ గారు, ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు షర్మిల గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు నేను ఆమె ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కాకుండా ప్రతిపక్ష పార్టీలో వ్యతిరేకిస్తున్న పార్టీలో జాయిన్ అవుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు, ఆయనకు వ్యతిరేకంగా నేను పనిచేస్తానని చెప్పినట్టు కదా. ఇంకా ఆమె స్వయంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అందులో? శ్రీనివాస్ గారు, భారతదేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ రాజ్యంలో
ఎవరు ఏ పార్టీలోనే వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తండ్రి కొడుకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్న చెల్లి, అలా అనుకుంటే చాలా ఉన్నాయి. మన ఆ, నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య కిషోర్ కుమార్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణలో తీసుకుంటే విద్యాసాగర్ గారు, రాజేశ్వరరావు గారు వేరు వేరుగా ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హక్కు, అది వాళ్ళ ఇష్టం. ఏ పార్టీలో ఉండాలనుకుంటే ఆ పార్టీలో ఉండొచ్చు. వాళ్ళకి అవకాశం ప్రజాస్వామ్యం ఇచ్చింది భారతదేశం. రైట్ 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 మస్తాన్ వలి గారు, ఏంటి షర్మిల గారికి ఏ పోస్ట్ రాబోతుంది? కాంగ్రెస్ పార్టీలో ఆమె పిసిసి అధ్యక్షురాలు అవుతుందా, లేకపోతే వేరే రకమైన బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు పరిశీలిస్తుందా, లేకపోతే మొత్తంగా జాతీయ పార్టీలో ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీకున్న సంకేతాలు ఏంటివి? ఇప్పుడు ఆవిడ షర్మిలమ్మ గారు నిన్న చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ జాతికి అండగా ఉండగలిగినటువంటి పార్టీ. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే, ఇందరమ్మ పాలన కావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి నాన్నగారి ఆశయం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఆశయం కోసం కాంగ్రెస్ పార్టీలో చేస్తాను అని అంటే మీరు ఏ పదవి ఏమిటి అనేటటువంటిది అంటే నేను 2 రోజుల్లో మీకు పూర్తి క్లారిటీగా చెప్తాను అనేటటువంటి మాట. ఆవిడికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ద్వారాగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ప్రజలకు పరిచయం అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ఎంపీ అవటం వల్ల ఈ రోజు 95% నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ మరి ఎంపీలకు కానీ భిక్ష అది. సరే, వాళ్ళు మర్చిపోయినా కూడా ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా గుర్తిస్తారని నేను నమ్ముతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మస్తాన్ వలి గారు, మీరేం కోరుకుంటున్నారు? మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? షర్మిల గారికి ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు మళ్ళీ ఒక వాతావరణం వస్తుందని నమ్ముతున్నారు. మీరేం అడుగుతున్నారు? మా పార్టీలో నియంత్రిత ధోరణి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నీకు టికెట్ లేదు, నువ్వు అక్కడ పోయి పోటీ చేయి, నువ్వు ఇక్కడ రావాలా, లేదా నువ్వు పోటీ చేయకపోతే నీ కూతురు పోటీ చేస్తాం, మరి ఒక సామాజిక వర్గానికి మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళని పోటీ చేస్తారు, మిగతా ఇవన్నీ ఎట్లా ఉండదు. మాలో డెమోక్రటిక్ వేలో మాట్లాడి చర్చించి భవిష్యత్తులో దాని మీద వచ్చేటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. మేడం గారు ఇవాళ మోటాగా వెళ్ళి కలిసి పార్టీలో జాయిన్ అయిన తర్వాత దాని మీద చర్చించి వయా మీడియాగా ఆవిడ యొక్క గౌరవాన్ని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆవిడ వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆవిడ సేవలను తీసుకోవాలనేటటువంటి నిర్ణయిస్తారు. మేమంతా కూడా స్వాగతించి మేడం షర్మిలమ్మ గారికి అండగా ఉంటాం అనేటటువంటి మస్తాన్ వలి విషయం. గారు, నమ్ముతారా వైఎస్ షర్మిలని? ఆమె సరే మొదట అన్న కోసం పనిచేసింది, ఆ తర్వాత ఆమెకి ఏదో కారణాల వల్ల విడిపోయి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టింది, తెలంగాణలో ఏదో ప్రయత్నం చేసింది, ఇక్కడ వర్కౌట్ కాలేదు, పోటీ చేయలేదు, ఆమె పక్కకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడ రాజకీయాలు చేస్తాను, మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, లేకపోతే రాజన్న రాజ్యము ఏదో అక్కడ కూడా చెప్తే జనాలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? నమ్ముతారా? ఇన్ని కుప్పిగంతులు వేస్తే ప్రజలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని దోషిని చూపించారు కాబట్టి నమ్మారు. ఎందుకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒకసారి లేదు, రాజశేఖర రెడ్డి గారు మరణం వెనక రిలయన్స్ ఉంది అనేటటువంటి ఒకసారి ఇవాళ చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఏమైంది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదండి. రాజశేఖర రెడ్డి మీ దగ్గరకు వస్తాను, వారిని మాట్లాడివ్వండి. ఒక యాదృచ్ఛికంగా జరిగింది అనేటటువంటిది తెలిసింది కదా, వాళ్ళు పెట్టిన రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి 2, రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం వెనక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన మాట వాస్తవమా? రిలయన్స్ షోరూమ్ మీద వాటి యొక్క దాడి జరిగిన మాట వాస్తవం కాదా? ఈ రోజు కూడా నా మిత్రులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది కేసుల్లో ఉన్నారే. మరి అదే రిలయన్స్ వాళ్ళు వచ్చి గన్నవరం వస్తే గన్నవరం నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాకా రెడ్ కార్పెట్ వేసి అదే రిలయన్స్ కంపెనీ వాళ్ళు చెబితే వాళ్ళకి రాజ్యసభ ఒక టికెట్ ని వాళ్ళకి, ఇవన్నీ కూడా
కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ద్వారాగా రాజశేఖర రెడ్డి గారిని ఒక మహానాయకుడిని చేసిన తర్వాత ఆ మహానాయకుడికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని ఆస్తికి వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకును తీసుకోవడం జరిగింది. అది కాంగ్రెస్ పడవటం తప్ప మరొకటి కాదు. తప్పకుండా ఇవాళ షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత నాకు ఉన్న అపోహలు తొలగిపోయినాయి. నేను ఆ రోజు అనుకున్నది ఒకటి, ఈ రోజు నేను కలిసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత చాలా విషయాల్లో నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ గారి పట్ల కుటుంబం పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్టు నాకు అర్థమైందని చెప్పి షర్మిల గారు చెప్పారు కదా వర్ధంతి రోజున. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సాక్షిగా సరే ఆమె ఏమైనా చెప్తారు కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా ఆవిడ్ని. ఇన్ని రకాల మాటలు, ఇన్ని రకాల రాష్ట్రాలు అటు ఇటు ఇటు అటు తిరిగి లాస్ట్కి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తారంటే నమ్ముతారా అక్కడ ప్రజలు? జగన్మోహన్ రెడ్డి కాదని ఆమెను యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇప్పుడు జైళ్ళు ఒకవైపు బెయిళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. మీరు కాదనగలుగుతారా? మీరు కాదనగలుగుతారా? బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఓపెనే కదా, కేసులు పెట్టించుకొని జైల్లోకి వెళ్ళి వచ్చిన చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు. మరి నరేంద్ర మోడీకి ఊడికలు చేస్తారు ఏమిటి? రెండో పార్టీ పెట్టుకుంది. ఈ పార్టీ వల్ల కాదు, కాంగ్రెస్ తోనే దేశ భద్రత ప్రజా భద్రత జరిగిద్దని నమ్ముతున్నాను నేను, అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది. వీళ్ళలాగా మిగతా వాళ్ళగా ఆవిడైతే జైళ్లకు బెయిళ్లకు వెళ్ళలేదు కదా. ఏమో ఆవిడ ఆర్థిక నేరస్తుల్లో ఎక్కడో ఉండలేదు కదా. ఆవిడ చేసింది ఏంటి పాపం? రైట్, చూద్దామండి. రైట్, షాకిర్ గారు ఏంటి? షాకిర్ గారు ఆవిడకి నమ్మకపోవడానికి కారణం ఉంటుంది. చూద్దాం మస్తాన్వలి గారు. షాకిర్ గారు ఏంటి? నేను జగనన్న వదిలిన భారాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చారు ఇంతకాలం, ఇప్పుడు ఆ భారం కాస్త అటు ఇటు తిరిగి మళ్ళీ జగన్కే గుచ్చుకుంటున్నట్టుంది. సార్ ఇందాక కొంత క్లారిటీ ఇవ్వాలి. మస్తాన్వలి గారు మాట్లాడుతూ జైళ్లు బెయిళ్లు అంటున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి, ఎప్పుడైతే పార్టీని వీడారో అదే పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్రావుతో కేసులు పెట్టించింది వీళ్ళు కదా. అదే శంకర్రావు చెప్పారు పార్టీ వీడారని. జగన్మోహన్ రెడ్డి గారి మీద సోనియా గాంధీ కేసులు పెట్టించిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నియంతృత్వ ధోరణి లేదంటున్నారు సోనియా గాంధీ. మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడు ఎవరు మొత్తం నడిపించారు కదా అనేది అందరికీ తెలుసు. షాకిర్ గారు ఇప్పుడు షాకిర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలనే ఇవన్నీ కాదు, అబద్ధాలు, ఎవరిని వేధించలేదు, జగన్మోహన్ రెడ్డి వేధించలేదు, రాజశేఖర రెడ్డి హత్య వెనుక కాంగ్రెస్ పాత్ర లేదు, కేసుల వెనుక కాంగ్రెస్ పాత్ర లేదని రాజశేఖర రెడ్డి బిడ్డనే చెప్తున్నప్పుడు ఇంకా ఏముంటుందండి దాని మీద చర్చ? సార్ ఇక్కడ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా సార్? వీళ్ళందరూ సాక్ష్యం కాదు. 2011లో ఏం జరిగింది? మరణించిన వ్యక్తి పేరు ఎవరైతే 2009లో భారతదేశంలో 2009లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటానికి కృషి చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదా? మీరు చెప్పండి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు చరిత్ర అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు గురించి లేకపోతే వర్తమానం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు, మీరేంటి టెన్షన్ పడుతున్నారా? మాకెందుకండి టెన్షన్? తెలంగాణలో చూశారు మీరు, ఆమెకు తెలంగాణలోనే దిశానిర్దేశం లేదు. పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ ని తిట్టారు, బీఆర్ఎస్ ని తిట్టారు, బీజేపీని తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ ని మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ని మద్దతు ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? తనతో ఉన్నటువంటి అనుచరులు కానీ క్యాడర్ కానీ ఎంత వ్యతిరేకత ఎదుర్కొందో మీకు తెలుసు. అక్కడ అంత వ్యతిరేకత ఎదుర్కొంది. ఆంధ్రాలో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. ఆంధ్రాలో మళ్ళీ రాజకీయాలు చేస్తారంటే నరేంద్ర మోడీ గారికి ఒప్పందం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు షర్మిల గారిని. ఇంకోటి కూడా మస్తాన్వలి గారు మీరు వినాలండి, మీరు వినాలి. షర్మిల గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరికి ఎంపీ సీట్ వేయాలి, ఎవరికి ఎమ్మెల్యే ఓట్ వేయాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. దాదాపు 2 నుంచి 3 నెలల సమయంలో షర్మిల వచ్చి చేసేది ఏం లేదని మా అభిప్రాయం. రైట్ మస్తాన్వలి గారు క్లోజింగ్ ఏమైనా చెప్తారు? ఒక మాట నేను ఒకటే చెప్తున్నా,
జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలు తీసుకెళ్తానని చెప్పి 2014 నుంచి పెద్ద పెద్ద ఫోటోలు వేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఏమైనాయి ఇవాళ? రాజశేఖర రెడ్డి గారి పేరు ఏమైంది ఇవాళ? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం, ఇందిరమ్మ పాలన తీసుకురావటం, లౌకికవాదం, దేశ భద్రత అనేటటువంటి ఆశయాలను కొనసాగించాలనుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టి ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీని నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెట్టారు. వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు తప్ప ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు పెట్టిన బిల్లుకు ఒక్కసారి కూడా ఓటేసినటువంటి చరిత్ర లేదు. ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా చరిత్రలో రాజకీయ నాయకులు చరిత్రహీనులు కాకూడదు. నరేంద్ర మోడీ గారి దగ్గర ఊడిగలు చేసేవాళ్ళు చూద్దాం. షర్మిల గారు ఈరోజు జాయిన్ అయిన తర్వాత ఏం మాట్లాడతారు, ఆమె ఎక్కడ పనిచేస్తారు, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుంది, షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు? ఈరోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డిని షర్మిల గెలవబోతున్నారు పెళ్లి పత్రిక ఇవ్వడం కోసం తన కుమారుడి పెళ్లికి సంబంధించి. రాజకీయపరమైన అంశాలు ఏమైనా తెరపైకి వస్తాయా, ఏ రకమైన ఈక్వేషన్స్ ఉండబోతాయి భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్ట్రేట్ టు బిగ్ టీవీ.